మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంఠా చౌరస్తాలో 16వ వార్డు కౌన్సిలర్ సుజాత తమ ఇంటిని కబ్జా చేశారని కరిష్మా అనే మహిళ ఆరోపించింది. ఇదేంటని అడిగితే తమపై దాడికి పాల్పడ్డారని బాధితురాలు తెలిపింది. కౌన్సిలర్ సుజాత తన భర్త శ్రీనివాస్తో ప్రాణహాని ఉందని వెంటనే అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కరిష్మా కోరింది. బాధితురాలకి కాంగ్రెస్ శ్రేణులు మద్దతు తెలిపి రోడ్డుపై బైఠాయించారు. వాళ్ళ కరిష్మా అనే అమ్మాయి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె సొంత ఇంట్లో ఉండి జీవనోపాధి చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళ ఫ్యామిలీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ జాగా నీది కాదని చెప్పేసి వాళ్ళను బలవంతంగా బయటికి నెట్టే పరిస్థితి వచ్చింది. నెట్టడం జరిగింది, వాళ్ళ మీద దాడి కూడా చేయడం జరిగింది. దానిని వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు కూడా కంప్లైంట్ చేసిరు. దాని మీద ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గానీ సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు గానీ దాని మీద చర్య తీసుకోవాలి. ఒకవేళ చర్య తీసుకోకపోతే మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా ఆమెకు అండగా నిలబడి రేపు ఆమె ఆ ఇల్లు కూడా మేము ఇప్పించే దిశగా పోరాటం చేసి సంబంధించిన కమిషనర్ గానీ ఆర్డర్ గానీ అవసరమైన కలెక్టర్ దృష్టి కూడా తీసుకుపోయి ఆ అమ్మాయికి ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి ఈ మీడియా ముందు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఆమె సపోర్ట్ ఉంటామని చెప్పేసి 16వ వాళ్ళ కరిష్మా అనే అమ్మాయి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె సొంత ఇంట్లో ఉండి జీవనోపాధి చేసుకుంటూ ఉంటే అక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళ ఫ్యామిలీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ జాగా నీది కాదని చెప్పేసి వాళ్ళను బలవంతంగా బయటికి నెట్టే పరిస్థితి వచ్చింది. నెట్టడం జరిగింది, వాళ్ళ మీద దాడి కూడా చేయడం జరిగింది. దానిని వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్లు కూడా కంప్లైంట్ చేసిరు. దాని మీద ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ గానీ సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు గానీ దాని మీద చర్య